హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఈరోజు నేను చికెన్ పచ్చడి చేయబోతున్నానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక హాఫ్ కిలో చికెన్ని తీసుకున్నానండి. నేను బోన్లెస్ తీసుకోలేదండి, బోన్లెస్ ఉన్నదే తీసుకున్నాను. బోన్ ఇష్టం లేని వాళ్ళు తీసుకోవచ్చు. ఇందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోండి. ఒక్కసారి ఒక పెద్ద బౌల్లో వేసి కలుపుకోండి. నేను కొంచెమే ఉందని చిన్న బౌల్లో వేసేసానండి. కలుపుకొని ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసేసుకొని అందులో ఈ చికెన్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇది నీరంతా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. నీరంతా బయటకు వచ్చేయాలి. ఆలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, చెక్క, యాలకులు, ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఆవాలు, యాలకులండి, ఇలాచి అండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసేసుకొని కొంచెం చిటపటలాడాక పక్కన ఉంచేసుకోవాలండి, చల్లార్చుకొని. ఇప్పుడు మన చికెన్ కూడా వాటరు కొంచెం ఉందండి, ఇంకొంచెం ఆవిరైపోవాలి. ఈలోపు మనం మసాలాని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసుకోండి. మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఇది అయ్యేలోపు ఆయిల్ హీట్ చేసుకుందామండి. వేరే కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. పచ్చడికి కూడా కావాలి కాబట్టి ఒక పెద్ద కప్పు వేసేసుకోండి. ఇందులో మన చికెన్ని వేసేసుకోవాలండి. స్లోగా పైన పడుతుందేమో, స్లోగా వేసేసుకోండి. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని వేసేసుకొని ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు మన చికెన్ కూడా కుక్ అవుతుందండి. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అండి. కొంచెం కలర్ వచ్చింది కదా, ఇంకొంచెం వస్తే సరిపోతుందండి మనకి. ఇది ఎప్పుడు చేసినా సరే మా ఇంట్లో అయితే 1 వీక్ కూడా ఉండదండి, ఒక 4 రోజులకే అయిపోతుంది. అంత టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా అంత ఇష్టంగా తినేస్తారండి మాకు. ఇది పక్కకు తీసేస్తున్నానండి. ఇప్పుడు పక్కకు తీసేసి ఈ ఆయిల్లోనే మనం మిగతా ప్రాసెస్ చేద్దాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక పెద్ద స్పూను. కారం అండి, ఇది మేము పట్టించిన కారం అండి, అరకప్పు. ఇది కూడా వేసేస్తున్నాను. ఇది బాగా కారాన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, దాన్ని కూడా వేసేసి బాగా కలుపుకోండి. నూనెలో బాగా మిక్స్ అయిపోవాలండి. ఇప్పుడు మన చికెన్ని కూడా వేసేసుకుందాము. చికెన్ని కూడా వేసేసి ఫైనల్గా ఉప్పు అండి. ఉప్పు అయితే ఒక చిన్న పావు కప్పు వేసేసుకోండి. ఎందుకంటే ఉప్పు ఇప్పుడే తెలియదు కదా, ఒక 2 days తర్వాత చూసి వేసుకోవచ్చండి. నేనైతే కొంచెమే వేసాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను 2 నిమ్మకాయలని తీసుకొని ఇప్పుడు బాగా చల్లారాక మన చికెన్లో వేసేస్తానండి. ఇది బాగా చల్లారిపోయిందండి. చల్లారినాకనే వేయాలండి, వేడి మీద వేయకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసేసి మనం ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఒకసారి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి, తినాలనిపిస్తుంది కదా. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కూడా వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే చాలండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఒక బౌల్లోకి తీసేసి మొత్తం తర్వాత చల్లగా అయ్యాక ఒక ఎయిర్టైట్ జార్లో తీసి పెట్టుకుంటానండి. ఇంతేనండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.